అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అండి, ఈ ఒక 80 అండి, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. భయపడలేదు అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దమ్మా. అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమాలు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటాము మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంతుంటే సార్, నా వయసు నాది 29, ఇది 30 వస్తే మార్చేస్తే, ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలా మంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా ట్వీట్లు ఏంటంటే 25,000 ట్వీట్లు ఏంటండి మీకు? ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లు ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి నాదే తప్పంటారు. జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ మీ మీద పడింది. మీకు అప్పుడు కానీ మీరు అతన్ని గైడ్ చేశారని కానీ దాన్ని మోయాల్సిన అవసరం లేదు. నేను అదే అంటున్నా, నేను కానీ ఇప్పుడు నా మీద పడింది కదా. నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్, మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము. మీరు నేను చెప్పిన అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి. అతను మాట్లాడినప్పుడు మా మీద కెమెరా లేదు, ఎందుకంటే మేము లేము అక్కడ. నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీకు తెలుసు ఎంత గోలగోలగా ఉంటుందో ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్, ఇది ఆయన ఎప్పుడు మాట్లాడింది, ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాకు. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము, అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి సోషల్ మీడియాలో జరిగింది. ఇమిడియట్ గా నైట్ మార్నింగ్ మీరు దానికి రియాక్ట్ అయ్యి ఉంటే కొద్దిగా డ్యామేజ్ తగ్గేది కదా. అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది. సార్ కొంచెం అట్లా అరవకండి సార్, నా కొంచెం మెల్లగా మాట్లాడండి, అరవకండి. ఇప్పుడు ఆల్రెడీ బాగా చెప్పుకుంటూ ఉంటే సరే సార్. మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. సో అదే సార్, చాలా కష్టపడి తీసినాం సినిమా. ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం? మాకు బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని, ఆ వాడి ఖాతాలో వీడి బలి అని
నాతో ఏం శత్రుత్వం ఉంది బాస్ మీకు? నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా 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 కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా, సావు గారు అని నేను కానీ మా ఎదురుంగి జరుగుంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. అదే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ 2 రోజుల్లో. సార్ నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగా తలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో మనం మాట్లాడిస్తే, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి. చెప్తున్నా సార్, ఇక్కడ ఓపెన్ గా నాకు పెడుతుడు కదా, ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తుడు కదా. నేను అందరికి చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. సో వైసీపీ వస్తుంది అంటున్నారు కాబట్టి వేరే రెస్పాన్స్ చెప్తారా? జరిగిన దానికి రెసిప్రేషన్గా మీరు సార్ చెప్పేదంటే, ఇప్పుడు విశ్వక్ చెప్పినట్టు ఈవెంట్ కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్ గా పిలుస్తాము, వాళ్ళకి మాట్లాడమంటాం. బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటది మనం కంట్రోల్ చేయలేము. అది యాక్చువల్ గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం. అది మాకు తెలిస్తే, అక్కడ మేము లేవు. వెళ్ళి అప్పుడే తప్పు అని చెప్పి అప్పుడే సారీ చెప్పేవాళ్ళం మేము. అసలు ఇది ఏంటి పొలిటికల్ ఈవెంట్ కాదన్న తెలియలేదు కదా మాకు కూడా. అంటే ఇప్పుడు సారీ చెప్తున్నారా మీరు? ఏదండి ఇప్పుడు ఏమైనా సారీ చెప్తారా జరిగిన? అంటే యాక్చువల్ గా అసలు టాపిక్ అక్కడ రాకూడదని చెప్తున్నాను. అది సినిమా ఈవెంట్, దాంట్లో పొలిటికల్. సార్ సారీ సార్, మా ఈవెంట్ లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేవు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. థ్యాంక్ యూ. మేడం, నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు. సో నాకు అంత పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ వీ షుడ్ బికమ్ ఈజీ టార్గెట్. అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది. మీరు చెప్పండి, నేను ఏమైనా తప్పు చేసిన, ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికి, బట్ మీ అందరికి తెలుసు దీంట్లో నా తప్పే ఉందని. అండ్ నేను నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే, తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసాను. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు అవుతుండే స్పీచ్. ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి, ఎవరు సాక్ష్యం ఉంది? ఏమండి ఇప్పుడు అది సినిమాకి సంబంధం లేని టాపిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏంటంటే మన హీరో చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు. మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాధ్యత తీసుకున్నాం. ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ. దాని మీద ఇప్పుడు కామెంట్ చేయలేం, ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి, మా దాంట్లో జరిగింది కాబట్టి వీఆర్ సేయింగ్ సారీ ఫర్ దట్. ఆయన రియాక్షన్ ఏంటి, ఆయన ఏం చెప్తారనేది విల్ లీవ్ ఇట్ టు హిమ్.